హలోగా అయితే అందరికి నా 40th బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే సండే, రేపు ఒక ఎగ్జామ్ ఉంది. పోయిన బ్లాగ్ చూడకపోతే పోయి చూసుకోండి. ఇప్పుడైతే చికెన్ అయితే తీయడానికి పోతున్నా. సండే కదా, సండే అయితే ఎట్లయినా చికెన్ ఉంటుంది. అట్లనే టిఫిన్ గిట్లా తినలేదు నేను మార్నింగ్. ఇప్పుడు ఒక మ్యాగీ ప్యాకెట్ గిట్లా తీసుకొని పోతాం కడుపు నిండడానికి. తర్వాత చికెన్ తినాలి. లేచిందే 12:30కి, ఇప్పుడు 2:30 అయితే ఉంటాయి. తినడానికి టైం అయిపోతుంది, 4 అయిపోతుంది ఏమో మాకు తినడానికి. ఇప్పుడైతే షాప్కి వచ్చిన చికెన్ తీయడానికి వచ్చిన. ఇది చికెన్ తీసుకున్న కేజీ. ఇప్పి మ్యాగీ అయితే ఇప్పి తీసుకున్నా. అన్ని మసాలాలు ఉంటాయి కదా దాంట్లో, ఏం కలపడం అవసరం లేదు, డైరెక్ట్ పెట్టాలి. దాంట్లో ఏదో స్పైసీనెస్ గిట్లా యాడ్ చేసిరంట, కొత్తది తెచ్చారు ఏమో. 1+3 స్పైసీనెస్ అని ఉండే దాని మీద. ఇప్పిది ఇది డైరెక్ట్ ఏం ఏంది ఉల్లిగడ్డలు ఏం వేయకుండా డైరెక్ట్ ఉండొచ్చు. ఇది మ్యాజిక్ మసాలా గిట్ల ఉందంట, చూద్దాం ఎట్లుంటుందో. వేడవుతుంది నీళ్ళైతే, దాంట్లో ఇప్పుడు మసాలా వేయాలి. ఇది కట్ చేద్దామంటే నాకు అర్థం కావట్లేదు ఎట్లా పెడదామని. కరెక్ట్ ఉందా లేదా ఏమో, మస్తు దగ్గర అనిపిస్తుందమ్మా. ఇప్పుడే అరే సీజర్తో కట్ చేస్తున్నా, సీజర్. అమ్మ ఇదైతే వచ్చింది, ఇది అలాగే పెట్టుకోవాలి. 2 మసాలాలు అయితే ఉన్నాయి లోపల, చూడాలి ఎట్లుంటుందో. మ్యాగీ లోపల మసాలా ఉంది. 2 మసాలాస్ ఇచ్చారు వాళ్ళు. స్పైసీనెస్కి ఒకటి మ్యాగీ మసాలా 2 ఇచ్చారు. ఇంకొకటి ఇట్లా 2 తెచ్చుకున్నాను నేను. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. దీంట్లో ఇట్లా స్పైసీ మసాలా ఉంది. ఇప్పుడు అలా కలెక్ట్ చేసుకొని స్పైసీ మసాలా ఉన్నాయి కదా, ఇవి 2 వేసుకుందాం. ఒకటేసారి వేసుకుందాం, ఒక పని అయిపోతుంది. పిండి మొత్తం ఇవి 2 వేసుకోవాలి. ఇది వేసినామా, ఇది వేసినామా, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి అంతే. ఏదో మ్యాగీ మొత్తం రెడీ అవుతుంది. ఇక్కడ అంటే మా అన్న మొత్తం గడుగుతుండు, నెక్స్ట్ చికెన్ చేస్తాడు. అయిదేపో బ్లాక్కి ఇప్పుడే లేచినాం మేమైతే. మా అన్న ఇప్పుడే లేచి, నేనైతే పొద్దున్నే లేచిన. కొంచెం చదవడం ఉండే, కొంచెం చూసుకున్నా. అంటే చదవడం కాదు, మొత్తం డ్రాయింగ్, ఏడీపీ అని ఉంటుంది, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని. ఎందుకు వచ్చిందో మా దాంట్లో మాకే అర్థం కాదు. ఆ సబ్జెక్ట్ ఇట్లా మాకుంది. ఇప్పుడైతే నెక్స్ట్ చికెన్ వండుతాం. చికెన్ మొత్తం చూపిస్తాం. ఇప్పుడైతే ఇది తినాలి, ఇది అయిపోతుంది కొంచెం సేపు అయితే, ఇంకా 2 minutes అయితే. క్రేజీ ఉంది. అంటే ఏం కారం వేయలే, ఉప్పు వేయలే, ఏం వేయలే. దాందే మసాలా, దాందే అన్నీ స్పైసీనెస్ గిట్లా మంచిగా ఉంది. మ్యాగీ తిన్నాక ఇప్పుడే కొంచెం ఎండ అయితే కొడుతుంది బయట. వర్షం పడితే ఏమో సాయంత్రం అయితే, రోజు సాయంత్రం అయితే వర్షం పడుతుంది, ఇప్పుడైతే ఎండ కొడుతుంది. పోవాలి ఇంట్లో. ఏమంటారు, చికెన్ చేసి చికెన్ కర్రీ వండుతుంది మొత్తం. చికెన్ అయితే అవుతుంది మొత్తం గ్రేవీతో చేసింది చికెన్. అయిపోయినట్టే కదా అది, అయిపోయింది. చికెన్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు తినాలి, మంచిగా కడుపు నిండా తినాలి. తిని కొంచెం సేపు కూర్చోవాలి. చికెన్ అయితే వేసుకున్నా, ఇది తీయకపోతుండే కానీ చికెన్ అయితే క్రేజీ వచ్చింది. నాకు ఫస్ట్ టైం హైలైట్ అనిపించింది మేము వండుకొని తినేది. టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది. అంటే ఎప్పుడు అట్లా అనిపించలే, ఇప్పుడు మంచిగా అనిపించింది. మంచిగా ఉడకబెట్టిండేమో, క్రేజీ వచ్చింది. మేము వండేది అట్లా, ఇది మంచిగా ఉంది అన్నిటికంటే. సాయంత్రం అవ్వగానే ఇంకోసారి అయితే స్నూకర్స్ అయితే ఆడడానికి వచ్చినాం. ఈరోజు అయితే మా ఎగ్జామ్ పెట్టుకొని స్నూకర్స్ ఆడడానికి వచ్చినాం మేము. సిగ్గు లేకుండా, సిగ్గున్నారా? ఎగ్జామ్ కొంచెమైనా వస్తారా నీకు? ఆయనకి ఏం రాదు, నాకైనా కొంచెమైనా వస్తుంది. ఆడైతే ఒక్క క్లాస్కి రాలే, నాకు అన్ని క్లాసులు వస్తాయి. నాకు విండోలో కనిపిస్తుంది నేను ఎక్కడ పెడుతున్నా, యాంగిల్లో పోయి ఆడాలి. బ్లాక్ బాల్ నా పేరు మీద ఉంటుంది లాస్ట్, దాంట్లో ఆడే తీస్తాడు. గేమ్ ఆగ్రబై గేమ్ ఆడే ముందు అయితే చాయ్ అయితే తాగుతున్నాం, ముస్లానా బిస్కెట్. నాకే తినడానికి లేదంటే పట్టుకో. టేస్ట్ అయితే క్రేజీ ఉంది. పెట్టుకొని అట్లా ముంచుకొని ఆగేస్తా.
అయిపోయింది, గేమ్ అయిపోయింది. కాలేజ్కి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే ఎగ్జామ్ ఉంది మాకు. ఏంది ఇంకా 20 నిమిషాలు అయితే ఎగ్జామే అవుతుంది డైరెక్ట్. ఏంది డ్రాయింగ్ ఉంటుంది మొత్తం, అది ఒక ముఖర ఏదో యూట్యూబ్లో చూసి పోతున్నా. అందరూ అదే పని చేస్తారేమో నాకు తెలిసి. పోవాలి, గీయాలే, రావాలి, అంతే. ఏం లేదు, వైవ లేదు, ఏం లేదు. అండ్ గీయాలి. ఆ ఆటో క్యాట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో గీయాలంటే. చూద్దాం ఎట్లయితుందో. ఎగ్జామ్ తర్వాత చూపిస్తా ఎట్లయితుందో. మంచిగా రాసినామా, రాయలేనా, గీసినామా, గీయలేనా. అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పైన అయితే చేసేసారు మొత్తం. అందరికందరు కూర్చొని చదువుకుంటారు. అందరికి ఎగ్జామ్లు ఉన్నాయి ఇక్కడైతే. చూడండి సమాడు ఎట్లా చదువుతుంది చూడండి. తీసింది ఇప్పుడు దాకా నువ్వు చూసినట్టు. ఇగో నేను వీడియో తీసాను, సడన్గా నాకు చూసినాడు, సౌండ్ వచ్చింది కాబట్టి. లేకపోతే కళ్ళేమో అట్లా పెట్టి చూస్తుంటాడు. చూడు చూడు, ఇవే డ్రాయింగ్లో మేము చేయాల్సింది ఇప్పుడు పోయి. ఇదేంటి స్ట్రైట్ లైన్స్ కదా ఇది, లైన్స్. ఇది చదువుతుండు. సార్ అయితే వస్తుండే, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ అయితే వస్తుండు. కిందనే ఉన్నాయి సార్. ఇవన్నీ బుక్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇవో సామాన్లు ఏమో దీంట్లోనే ఉన్నాయి. ఎప్పుడు లోపల పోయి రాయాలి ఎగ్జామ్. బుక్ ఎక్కడ పడిపోతుందని టెన్షన్ ఉంది. కానీ మొత్తం చదువుకుందేమో మొత్తం. ఆమె బుక్ కింద పడిపోవాలి. సార్ వస్తుండే, ఇప్పుడు పోయేసి వస్తాం. దాంట్లో చెప్తా ఇట్లా రాసినాను. ఎగ్జామ్ అయితే అయిపోయింది మాది, రాసేసి వచ్చినాం. ఇప్పుడైతే ఖాళీ మాకు. అంటే సిఆర్టీ క్లాసెస్ ఉండే తీసేసారు మొత్తం. క్లాస్ అయితే ఖాళీ. నెక్స్ట్ క్లాస్ అయితే ఉంది. మంచిగా అయితే రాసిన నేనైతే. అంటే ఏం లేదు, ఒకటే పోయి డ్రాయింగ్ గీసినాం, వచ్చేసినాం అంతే. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటారు కదా, ఏం చదువుకోకుండా పోవచ్చు. దాంట్లో పోయి గీసేసి రావాలంతే. మేమైతే గీసినాం. అది ఇట్లా గీసారు. మంచిగా గేమ్ అయితే ఆడుకుంటారు. ఏడికి ఇట్లా గీసిండు. ఇప్పుడైతే నెక్స్ట్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు మ్యామ్ది ఉంటుంది ఒక క్లాసు, అది వినాలి. దాని తర్వాత బంక్ కాదు, దాని తర్వాత ఖాళీ, అంతే కదరా. చికెన్ ఇది అంటే చికెనేనా ఇది? ఏమో చికెన్ లెక్క అనిపిస్తుంది. ఇదేంది? ఇది ఏందో తెలియదు నాకు. ఇది పప్పు, అది పూరి. ఇది చికెన్ తో క్రేజీ ఉంటది. మటన్ తో కూడా బాగుంది. ఇది ఎందుకు పెట్టుకుంటారంట గైస్? ఆమె ఎర్రగా పట్లుతే మంచి మౌడ కదంట గైస్. ఏ లావుతారే నిజంగా. నీకు ఇట్లా మొగుడు కావాలా? అబ్బాయిలు వేసుకుంటారు. అవును, ఈరోజు అందరు నిన్నేమో అందరు గుడికి పోయారు. దీనివల్లనేనా? నాకేం తెలియదు. నేనైతే తినడానికి వచ్చిన అంతే. ఇక్కడ ఇగో ఇదైతే ఐఫోన్లో షూట్ చేస్తున్నా. క్రేజ్ వస్తుంది. అంటే ఇది 16 కదరా? ఇది 16+ అంట అంది. ఇది మొత్తం క్లియర్గా ఉంది. టెక్స్చర్ మొత్తం ఇది ఇట్లా పెడతా. అవును, మస్తు క్లియర్ ఉన్నావు. లోపల పోదామా వద్దా? వద్దు, లోపల ఇష్టం లేదా? బస్సెస్ అయితే ఆపారు. ఇక్కడ స్టెబిలిటీకి కింద పైన చేస్తే గిట్లా అది ఫిట్గా ఉంది. బస్సులలోకి పోయి ఏం చేసుకుంటావురా పోయి? ఇప్పుడైతే తినడానికి వచ్చినాం. ఇక్కడ ఆడు పెరుగు పప్పు తెచ్చినట్ట. నేనైతే టిఫిన్ బాక్స్ దేను. ఏమో ఎట్లా ఉంటుంది, ఆడ్ చేసిండట. చూద్దాం ఈరోజు. పట్టుకోను. యా వేర్ బ్రో తీరా. అయ్యా మస్తు లేట్ అవుతుంది. అలా క్లియర్గా కావాలంటే వాళ్ళకి వీడియో టెక్స్ట్ వచ్చిందా? మంచిగా వస్తుందా ఫేస్? హీరో అది ఐఫోన్ మహిమ కాదు, నా మహిమ. నేను అందంగా ఉంటాను కాబట్టి మంచిగా వస్తుంది. చలో, దిస్ ఇస్ పప్పు. ఆడ్ చేసిండు పప్పు. అరే మంచిగా ఉంది, మంచిగా లేదురా. అదేంది అది? అంటే ఉప్పు లేదు, స్పైసీనెస్ లేదు. నీకు ఏం నచ్చింది చెప్పు? దాంట్లో తీయగుందా? వాడు ఏమైనా ఫోటోలు దిగినట్టే ఒకడు నిన్న స్టోరీ పెట్టిండు. ఏమైనా జుట్టు గాలేదు అట్లా హీరో లెక్క.
ఇగో ఇక్కడ ప్లే చేస్తున్నా అని చెప్పి ఫోటో కూడా పెట్టు బాగుంటది. అట్లా వస్తుంది నిన్న ఆ స్టోరీలో పెట్టిండు మా వాడు. స్టోరీ పెట్టిండు ఒకడు అడిగిండు ఇగో పెట్టింది ఎవరు? క్రేజ్ ఉండే ఫోటో అందగాడాడు. క్లాస్ లో మస్తు మంది క్రష్లు ఉన్నారు ఆయనకి చెప్పాలంటే. ముఖానికి అంత సీన్ లేదు కానీ తెలియదురా శరత్. అరే నువ్వు క్రేజ్ ఉంటాడు నిజంగా మా క్లాస్ లో- అరే మా నాకంటే అందంగా ఉంటావురా నువ్వు. ఇది ఉన్న వాళ్ళందరికంటే నువ్వేరా అందంగా ఉండేది. అఖిల్ చూడండి ఆపుకోలేక ముంగడిదేరా ఆపుకోలేక నేను క్రేజ్ ఉంది ఆయన. సంజు బాయ్ డిలీట్ చేస్తావా? సంజు బాయ్ డిలీట్ చేయని చూసి నన్ను చూపిస్తున్నావు. ఏంట్రా అన్న? నన్ను చూపిస్తావేట్రా? ఏ, నువ్వు నీ పు- దిస్ జనరేషన్ పుకి నీకంటే నారా గోల్కొండ బోనాల్లో తిరుగుతూనే ఉంటాడు. సిగ్గులేదురా రే రే. నేను ఆ గోల్కొండ తెలియదురా. బోనాలు తిరుగుతూనే ఉంటాడు మీకు తెలుసు కదా. అరే నాకు బోనాలు గోల్కొండ తెలియదురా. రీల్స్ లో చూసినా. ఏ రీల్స్ రా? రే రే. నువ్వు పోయినావు కదా అట్లా అంటే ఏది బోనాలకి. గోల్కొండ ఆ. అంటే బోనాల పోలేదు. బోనాలప్పుడే పోయినాయేమో నాకు డౌట్ వస్తుంది. మస్తు తిరిగినేమో అస్థెటిక్ మోడల్స్. నీకెట్లా తెలుసురా అయ్యా? నువ్వు ఎప్పుడు పోయినవరా? నేను మీకు ఫోన్ లో చూస్తా. ఏంది బోనాలు? టిఫిన్ అయిపోయింది తెచ్చేదాడు నేను తినేది నేను. ఏ, అది చింటూ బ్రో అక్కడ ఉన్నాడు. చింటి 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 బ్రో. చింటూ చింటూ అంటే బాయ్ అది ఫీమేల్ అది. చింటి చింటి. ఫోకస్ సుధార్ గారు రే పూకే యు ఆర్ పూకి బ్రో. మా పుట్టడైతే ఐస్ క్రీమ్ ఇవాడే ఇవి రెండు తీసుకుంటున్నా నేను. ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు అక్కడనే ఆడే బిల్లు కడతా అన్నాడు. దానికోసం అని నేనైతే 2 తీసుకున్నాను. ఐస్ క్రీమ్ తినిపించిన రెండు తీసుకున్నావు నా 120 దొరికిందే ఫస్ట్ టైం చేస్తాను నేను గిట్లా తీసుకున్నాను. ఇక దొరికింది ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. ఆమె అది తీసుకొని హైలైట్ ఉంది ఐస్ క్రీమ్ హైలైట్ ఉంది.